హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం రేగింది. ఇవాళ ఉదయం నుంచి ఫార్మా కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట్, మొయినాబాద్ లోని ఫార్మా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 చోట్ల ఐటీ తనిఖీలు చేస్తోంది. మొయినాబాద్ లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళ్లలోనే ఐటీ సోదాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లి గ్రామంలోని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కె ఝాన్సీ లక్ష్మి, కె రాజు కుటుంబీకులకు చెందిన నీమ్ ట్రీ ఫార్మా హౌస్ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఐటీ సోదాల కలకలం రేగింది. ఇవాళ ఉదయం నుంచి ఫార్మా కంపెనీలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట, మొయినాబాద్ లోని ఫార్మా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 9 చోట్ల ఐటీ తనిఖీలు చేస్తోంది. మొయినాబాద్ లోని స్కిల్ ప్రమోటర్స్ ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లి గ్రామంలోని గ్లాండ్ ఫార్మా ప్రతినిధి కె ఝాన్సీ లక్ష్మి, కె రాజు కుటుంబీకులకు చెందిన నీమ్ ట్రీ ఫార్మా హౌస్ ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ ఫార్మా కంపెనీలపై జరుగుతున్న ఈ ఐటీ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ ప్రతిభ, ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అయితే కలకలం రేపుతున్న ఐటీ సోదాలు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన తెలంగాణలో ఐటీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ దాదాపుగా 9 చోట్ల అంటే తెలంగాణ మొత్తంలో ఈ ఫార్మా కంపెనీలలో మాత్రం వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి అనేసి అని చెప్పుకోవచ్చు. అదే విధంగా వీళ్ళ ఇంట్లో ఈ 9 చోట్లతో పాటు వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలు మాత్రం ఐటీ అధికారులు కూడా కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకొని మన ఆస్తి పరంగా కావచ్చు, లేదంటే బ్యాంకు లావాదేవీల మీద కూడా ఈ వీళ్ళతో మాత్రం ఆరాధిస్తున్నట్టు తెలుస్తున్నది ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి ఫర్ ది డీటెయిల్స్.